Hello viewers, welcome to my channel Geek Reviews and ఐపీఎల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజీ ఏంటంటే అన్డౌటెడ్లీ దట్ ఈజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అని పిలుచుకుంటాం మనం ముద్దుగా. బట్ ఆర్సీబీ ఈ సీజన్లో చూసినట్లయితే చాలా చెత్త పర్ఫార్మెన్సెస్తో ఆల్మోస్ట్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. 9th పొజిషన్లో ఓన్లీ వన్ టీం మాత్రమే వాళ్ళకంటే కింద ఉన్నారు. అయితే దీనికి రీజన్స్ ఏంటి అని చూస్తే కొన్ని రీజన్స్ కొంచెం ముందు ఇయర్స్ నుంచి ఆర్సీబీ మేనేజ్మెంట్ మిస్టేక్స్ వల్ల కానీ వాళ్ళ టీమ్ కల్చర్ వల్ల కానీ కొన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ కొన్ని వస్తుంటే కొన్ని రీజన్స్ మాత్రం ఈ సీజన్కి స్పెసిఫిక్గా జరిగాయి. సో నా దృష్టిలో అలాంటివి 5 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అన్నవి ఈ వీడియోలో తొందరగా చూసేద్దాం. దానికి ముందు మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్. సో ఫస్ట్ రీజన్ చూసేద్దాం. సో ఫస్ట్ బిగ్గెస్ట్ రీజన్ నా దృష్టిలో ఏంటంటే విచ్ ఈజ్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్ టు ముంబై ఇండియన్స్. సో మీరు అనుకోవచ్చు అసలు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి వెళ్తే అసలు మనకి ఆర్సీబీ పర్ఫార్మెన్స్కి ఏంటి సంబంధం అని. బట్ చాలా పెద్ద లింకే ఉంది. సో మీకు తెలుసు, సో ఆ ట్రేడ్ జరిగిన వెంటనే ఆర్సీబీ నుంచి ముంబై నుంచి ఆర్సీబీకి కెమెరూన్ గ్రీన్ని మరొక పెద్ద ట్రేడ్ తీసుకున్నారు. దట్ ఈజ్ వర్త్ ఆఫ్ 17.5 crores. సో ఆర్సీబీ పర్స్లో నుంచి అంత అమౌంట్ అయితే వెళ్ళిపోయింది. చాలా పెద్ద హై ప్రొఫైల్ డీల్ అనే చెప్పాలి ఇది. సో దానివల్ల ఏం ఇంపాక్ట్ అయిందంటే జనరల్గా పెద్దలు చెప్తారు కదా ఒక్క దెబ్బతో 2 పిట్టలు అన్నట్టు. సో ఇక్కడైతే ఒక్క ట్రేడ్ తోటి 3 పిట్టలు పడిపోయాయి. అవి కూడా పెద్ద పెద్ద పిట్టలు. గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దే ఆర్ ఇన్ 7th, 8th అండ్ 9th పొజిషన్ ఇన్ పాయింట్స్ టేబుల్. నన్ను అడిగితే రీజన్ అయితే సింపుల్, ఈ ఒక్క డీల్ వల్లే. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గుజరాత్ నోడల్సి ముంబై రావడం వల్ల గుజరాత్ టైటన్స్ లాస్ట్ హార్దిక్ పాండ్యా ద ప్లేయర్. మనం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఎలా ఉన్నా కానీ తన బిహేవియర్ ఎలా ఉన్నా కానీ హీఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ ఇండియా ప్రొడ్యూస్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్, అందులో డౌటే లేదు. గుజరాత్ టైటన్స్ లాస్ట్ దట్ కీ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఎందుకంటే తను మిడిల్ ఆర్డర్లో వచ్చేవాడు. ఎంటైర్ మిడిల్ ఆర్డర్ యాంకరింగ్ కానీ వాళ్ళ ఫినిషింగ్ కానీ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ ఓవర్ స్పెల్ కానీ అంతా గుజరాత్కి తనే మోసాడు ఆ భారాన్ని లాస్ట్ 2 seasons. బట్ తను వచ్చేసేయడం వల్ల వాళ్ళు దాన్ని కొంచెం లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ లాగా అజ్మతుల్లా ఉమర్జాని తెచ్చుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కొంచెం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లాగా తనని ఎవ్రీ మ్యాచ్ ఆడిస్తున్నారు కానీ తను మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో అండ్ మిడిల్ ఆర్డర్ ఆఫ్ జీటీ హాస్ బికమ్ వెరీ వీక్ సడన్లీ. ఎందుకంటే మిల్లర్ కూడా ఇంజురీ అయిపోయాడు అండ్ ఈ హార్దిక్ లేనందువల్ల మిడిల్ ఆర్డర్ చాలా వీక్ అయ్యి కొంచెం బాగా ఎక్స్పోజ్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే రీజన్ కూడా వాళ్ళ ఫెయిల్యూర్కి. మొన్న ఇన్ఫ్యాక్ట్ లక్నోతో జరిగిన మ్యాచ్లో కూడా జస్ట్ 165 వాళ్ళు చేస్ చేయలేకపోయారు. టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా రీజన్ ఏంటంటే వెరీ వీక్ మిడిల్ ఆర్డర్. సో అది హార్దిక్ పాండ్యా ట్రేడ్ అవ్వడం వల్లే జరిగింది. సో గుజరాత్కి ఆ దెబ్బ పడింది. ముంబై స్టోరీ డిఫరెంట్. ముంబై స్టోరీ ఏంటంటే హార్దిక్ని తీసుకొని గ్రీన్ని పంపించడం వల్ల వాళ్ళకి ప్లేయర్ వైజ్ అయితే గ్రీన్ అగైన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఒకరు వెళ్ళారు, ఇంకొకరు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టీంలో ఆల్రెడీ హార్దిక్ కొన్ని చాలా ఇయర్స్ ఆడాడు కాబట్టి వాళ్ళకి మంచి ప్లస్ గానే మంచి ప్లేయర్ అయితే వచ్చాడు. కానీ కెప్టెన్సీ ఇష్యూ జరిగింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ క్లాజ్ పెట్టాడని ముంబైకి రావడానికి. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించారు ఇదే రీజన్ వల్ల అని చెప్పేసి మనం చాలా న్యూస్ వినుంటాము. దానివల్ల ముంబై ఇండియన్స్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్లీ దెబ్బతింది. ఎందుకంటే ఆ కెప్టెన్సీ చేంజ్ అనేది సోషల్ మీడియాలో అంతా టాక్ అయింది అండ్ హీఈస్ నాట్ రిసీవింగ్ ప్రాపర్ ఆడియన్స్ నుంచి ప్రాపర్ సపోర్ట్ రావట్లేదు. అండ్ అదన్నీ ముంబై టీమ్ని క్లియర్గా ఎఫెక్ట్ చేసింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ని. అండ్ వాళ్ళు 8th పొజిషన్లో ఉన్నారు కరెంట్లీ. వాళ్ళు నిన్ననే ఫస్ట్ విన్ రిజిస్టర్ చేశారు వాళ్ళది మొన్ననే. అండ్ దెన్ ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ గ్రీన్ వచ్చాడు ఆర్సీబీకి. సో గ్రీన్ రావడం వల్ల కొన్ని జరిగాయి. ఏంటంటే గ్రీన్ 17.5 crores కాబట్టి దే హ్యావ్ లెట్ గో ఆఫ్ దేర్ ఎంటైర్ బౌలింగ్ ఆర్డర్ ఫ్రమ్ లాస్ట్ సైకిల్. మెయిన్ బౌలర్స్ అందరిని తీసేశారు అండ్ గ్రీన్ ఈజ్ ఆల్సో నాట్ పర్ఫార్మింగ్ వెల్ అండ్ దే ఆర్ ఇన్ 9th టేబుల్. సో నన్ను అడిగితే ఈ అన్ని చైన్ రియాక్షన్కి మెయిన్ రీజన్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ట్రేడే. సో గ్రీన్ రాయల్ ఛాలెంజర్స్కి బెంగళూరుకి రావడం వల్ల ఏం ఎఫెక్ట్ అయింది అనేది నేను సెకండ్ పాయింట్లో చెప్తాను. సో మొత్తానికైతే నా ఫస్ట్ పాయింట్ ఈజ్ క్లియర్లీ హార్దిక్ పాండ్యా ట్రేడ్. సో సెకండ్ పాయింట్కి వచ్చేద్దాం. సో హార్దిక్ పాండ్యా ట్రేడ్ వల్ల కెమెరూన్ గ్రీన్ ఆర్సీబీలోకి వచ్చాడు. కెమెరూన్ గ్రీన్ ఆర్సీబీలోకి రావడం వల్ల ఏమైందంటే కెమెరూన్ ఆర్సీబీ మన 2023 బౌలింగ్ లైనప్లో చూసుకుంటే జాష్ హేజల్వుడ్ ఉన్నాడు, వనిందు హసరంగా ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నారు. వీళ్ళంతా ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ బైస్ అనమాట. హర్షల్ పటేల్ 10 crores ప్లస్, హసరంగా 10 crores ప్లస్, హేజల్వుడ్ కూడా కాస్ట్లీ.
సో వీళ్ళందరికీ అంత 17.5 క్రోర్స్ పెట్టి తనని తీసుకోవడం వల్ల దే హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళందరిని వదిలేయాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ హేజల్వుడ్ చాలా మ్యాచెస్ ఆడలేదు లాస్ట్ సైకిల్, హసరంగా కూడా కొన్ని మ్యాచెస్ ఆడలేదు, హర్షల్ పటేల్ కూడా అంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ స్టిల్ వీళ్ళు ఆన్ పేపర్, ఐ మీన్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ ఒక్క ప్లేయర్ కోసం ఇంత పెద్ద టీమ్ స్ట్రక్చర్ మొత్తం డ్యామేజ్ అయ్యేటట్టు మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో తెలీదు. మొత్తానికైతే వీళ్ళందరినీ తీసేసుకొని కొత్త లైనప్ కోసం వెళ్ళారు ఆప్షన్కి. అండ్ ఆప్షన్లోనే ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది, అది మనందరికి తెలుసు. ఆప్షన్ అవ్వగానే ఆర్సీబీ బౌలింగ్ మీద నుంచి మేము స్టార్ట్ అయిపోయాయి. ఈసారి ఆర్సీబీ ఖచ్చితంగా బౌలింగ్లో చాలా కష్టపడుతుంది, డిజాస్టర్ అవుతుంది అని ఆల్రెడీ అన్నారు. అండ్ అనుకున్నదే ఇప్పుడు జరుగుతుంది. ఆర్సీబీ ఈజ్ నాట్ బౌలింగ్లో చాలా అంటే చాలా వీక్గా ఉంది కంపేర్ టు ఆల్ ద టీమ్స్, అండ్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ క్లియర్లీ. అండ్ వీటికి తోడు ఇంకా ఒక డీల్ కూడా చేసుకున్నారు ఎస్ఆర్హెచ్తో. మా షాబాజ్ అహ్మద్ని ఇచ్చేసి మయాంక్ డగర్ని తెచ్చుకున్నారు. అది ఏంటో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు, ఎందుకంటే షాబాజ్ అహ్మద్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్. అగైన్ ఆర్సీబీకి బాగా పర్ఫామ్ చేశాడు, ఆల్రౌండర్, ఫినిషింగ్ మ్యాచెస్ కానీ మధ్యలో ఒక 2-3 ఓవర్స్ స్పిన్ వేయడం కానీ హీ వాజ్ ఎ గుడ్. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఎస్ఆర్హెచ్లో తను పర్ఫామ్ చేస్తున్నాడు, అండ్ దే ఆర్ యూటిలైజింగ్ హిమ్ ఆల్సో. మొన్న మ్యాచ్లో అయితే సెకండ్ డౌన్ కూడా పంపించారు, నేను ఆల్రెడీ చెప్పాను నా వన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియోస్లో. సో దాన్ని క్లియర్గా యూస్ చేసుకుంటున్నారు. సో లుక్స్ లైక్ షాబాజ్ అహ్మద్ ఈజ్ ఏ బెటర్ ప్లేయర్. తను ఇండియాకి కూడా సెలెక్ట్ అయ్యాడు లాస్ట్ ఇయర్, ఆడకపోయినా కానీ అట్లీస్ట్ స్క్వాడ్కి సెలెక్ట్ అయ్యాడు. అండ్ అంత మంచి క్యాలిబర్ ఉన్న ప్లేయర్ని మరి ఎందుకు మార్చుకున్నారో మనకి ఇప్పటివరకు తెలియదు. అండ్ సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్, మయాంక్ డగర్ కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అండ్ దెన్ స్లైట్గా బ్యాటింగ్, కొంచెం బౌలింగ్ ఆల్రౌండర్ లాగా అని చెప్పి తెలుస్తుంది. బట్ క్లియర్లీ షాబాజ్ అహ్మద్ ఈజ్ ద విన్నర్ హియర్. బట్ ఆ డీల్ ఎందుకు చేసుకున్నారో తెలియదు. మొత్తానికి ఆప్షన్లో అయితే హైజల్వుడ్ బదులు మనకి అల్జారీ జోసెఫ్ వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హసరంగాకి, బ్రేస్వెల్కి అయితే అసలు రిప్లేస్మెంటే తెచ్చుకోలేదు ఆప్షన్ నుంచి. డెత్ బౌలింగ్ ఆప్షన్ అయిన హర్షల్ పటేల్కి లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ లేనేలేదు. డెత్ బౌలింగ్ ఆప్షన్ స్పెషలిస్ట్ డెత్ బౌలర్ని ఎవరిని కొనలేదు. యష్ దయాల్ని కొన్నారు. తనకు అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసి, ఐ మీన్ హీజ్ ఎ సర్ప్రైజ్ అని చెప్పాలి, ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తను పర్ఫామ్ చేస్తాడని. బట్ అట్లీస్ట్ తను ఎవ్రీ మ్యాచ్ కొంచెం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ షబాజ్ అహ్మద్ ప్లేస్లో మయాంక్ డగర్. సో మెయిన్ 4 బౌలర్స్ వెళ్ళిపోయారు, అండ్ అది వాళ్ళ ప్లేస్లో వచ్చిన వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేయట్లేదు ఎక్సెప్ట్ యష్ దయాల్. మిగతా వాళ్ళు కాన్స్టెంట్గా ఉన్నారు. మొహమ్మద్ సిరాజ్, కరణ్ శర్మ, హిమాన్షు, ఆకాష్ దీప్, వైశాఖ్ వీళ్ళంతా ఉన్నారు, కానీ వీళ్ళంతా మెయిన్ లైనప్ కాదు. మన మెయిన్ లైనప్ అయితే వీళ్ళే. సో వీళ్ళ బదులు వచ్చిన ప్లేయర్స్ మాత్రం క్లియర్గా స్ట్రగుల్ అవుతున్నారు, అండ్ ఇక్కడతో ఆర్సీబీ బౌలింగ్ మొత్తం స్ట్రగుల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మై రీజన్ నెంబర్ 2. రీజన్ నెంబర్ 3 ఈజ్ కొత్తగా ఆర్సీబీకి వచ్చింది ఆ బ్యాటింగ్ ఫెయిల్యూర్. సో అసలు బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది రీసెంట్ టైమ్స్లో జరగలేదు, ఎందుకంటే ఆల్ బిగ్ గన్స్ వర్ ఫైరింగ్. బట్ ఈ సీజన్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ విరాట్ కోహ్లీ మీదనే కంప్లీట్ బ్యాటింగ్ డిపెండ్ అవుతుంది. విరాట్ కోహ్లీ ఓన్లీ స్కోర్ 38% ఆఫ్ ద రన్స్. మొత్తం ఆర్సీబీ కొట్టిన రన్స్లో 40% ఆల్మోస్ట్ రన్స్ తనే కొట్టాడు. అంటే సింగిల్ హ్యాండ్గా మొత్తం బ్యాటింగ్ మొత్తం మోస్తున్నాడు విరాట్ కోహ్లీ. అండ్ మిగిలిన బిగ్ గన్స్ బ్యాటింగ్ చూస్తే డూప్లెసిస్ 5 మ్యాచెస్లో 109 రన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ 5 మ్యాచెస్లో 32 రన్స్, అండ్ కెమెరూన్ గ్రీన్ 5 మ్యాచెస్లో 68 రన్స్. సో ఇంతకంటే పెద్ద స్టాట్ చూడాల్సిన అవసరం లేదు మనం. బ్యాటింగ్ అనేది చాలా క్లియర్లీ స్ట్రగుల్ అవుతుంది. తొందరగా దే హ్యావ్ టు స్టార్ట్ ఫైరింగ్, ఆర్ బెంచ్లో దే హ్యావ్ విల్ జాక్స్ హూ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ ఇన్ ద లీగ్స్ బయట వరల్డ్లో. 100లో కానీ సిపిఎల్లో కానీ మిగతా లీగ్స్ అన్నింటిలో విల్ జాక్స్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్, తన ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. సో తనని టీంలోకి తీసుకురావాలంటే వీళ్ళలో ఎవరిని డ్రాప్ చేయాలి? ఫఫ్ని డ్రాప్ చేయలేము, ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేయలేము. సో మిగిలింది మ్యాక్స్వెల్ అండ్ గ్రీన్. సో అండ్ వాళ్ళని డ్రాప్ చేయాలంటే వాళ్ళంతా హై ప్రొఫైల్ బైస్. సో వాళ్ళని అసలు ఎలా డ్రాప్ చేయాలి అనేది చాలా పెద్ద హెడేక్గా ఉంది. బట్ దే హ్యావ్ టు ఆల్రెడీ బిగినింగ్ స్టేజెస్ అని చెప్పలేము. ఆల్రెడీ 5 మ్యాచెస్ అయిపోయాయి టోర్నమెంట్లో, అండ్ దెన్ ఇప్పటికి కూడా ఆర్సీబీ చేంజెస్ చేయకపోతే ఇంకా ఖచ్చితంగా దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ కమ్బ్యాక్ అనే చెప్పొచ్చు. సో మొత్తానికి బ్యాటింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ కరెంట్లీ ఫర్ ఆర్సీబీ. తర్వాత వచ్చేసి రోల్ క్లారిటీ నన్ను అడిగితే, సో ఇప్పుడు మీరు ఇక్కడున్న పిక్చర్స్ చూడండి, సునీల్ నారాయణ్ కానీ శివం దూబే కానీ, సో వాళ్ళకి ఒక రోల్ ఉంది వాళ్ళ టీంలో. సో వాళ్ళు ప్రతి మ్యాచ్లో వచ్చి అదే రోల్ ప్రకారం ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ నారాయణ్ అంటే పవర్ ప్లేలో హిట్టింగ్ చేయాలి కళ్ళు మూసుకొని. సో ఐ మీన్ ఆ బౌలర్ ఎవరైనా టీం ఎవరైనా తనకు సంబంధం లేదు. సో ఈ హిట్స్ ఎవ్రీ మ్యాచ్, ఫ్లాప్ అయినా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా. అలాగే శివం దుబేస్ రోల్ ఈజ్ మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని డామినేట్ చేయాలి, అటాక్ చేయాలి. సో మొన్న మీరు చూసుంటారు ఆర్సీబీ మ్యాచ్, స్పిన్ అశ్విన్ చహాల్ వచ్చేసరికి ఒక్కసారిగా స్లో అయిపోతారు బోత్ విరాట్ అండ్ డూప్లెసిస్. షార్ట్స్కి ట్రై చేస్తారు, బట్ దెన్ వర్కౌట్ అవ్వదు. బట్ స్టిల్ ఐ మీన్ బౌలింగ్కి తగ్గట్టు వాళ్ళు ఆడేది చేంజ్ అయిపోతుంది. నార్మల్గా శివం దుబే బ్యాటింగ్ చూస్తే మీరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పిచ్ హీ వాజ్ హిట్టింగ్.
ఒక మ్యాచ్లో అయితే అందరూ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతారు, బట్ స్టిల్ శివం దుబే వాజ్ హిట్టింగ్ స్పిన్నర్స్ ఫర్ ఫన్. ఓకే, వీళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు కాబట్టి అలాగే కంటిన్యూ చేయొచ్చు. మన ఆర్సీబీ బ్యాటర్ సక్సెస్ అవ్వట్లేదు, సో కొంచెం అడాప్ట్ అయ్యి ఆడాలనుకుంటే యశస్వి జైస్వాల్ని చూడండి. ఈ సీజన్ సక్సెస్ అవ్వలేదు, తను ఒక్క మ్యాచ్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు, బట్ స్టిల్ ప్రతి మ్యాచ్లో తన రోల్ ఏంటంటే పవర్ ప్లేలో డామినేట్ చేయడం బౌలర్స్ని. సో హీ స్టిల్ గోయింగ్ ఫర్ ద షాట్. సో 3 కాన్సిక్యూటివ్ ఫెయిల్యూర్స్ తర్వాత కూడా మొన్న జరిగిన 4th మ్యాచ్లో సెకండ్ బాలే పెద్ద షాట్గా ట్రై చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అవ్వడం ప్రాబ్లం కాదు అక్కడ, అట్లీస్ట్ హీఈస్ ప్లేయింగ్ అకార్డింగ్ టు హిజ్ రోల్. తనకు ఆ రోల్ ఇచ్చారు, ఆ రోల్ ప్రకారం ఆడుతున్నారు. ఓకే, సో కానీ తనకి మన ఆర్సీబీలో ఏం జరిగిందని చెప్తాను. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో టాప్ 2 ఈ సార్టెడ్. ఎవ్రీ మ్యాచ్ విరాట్ కోహ్లీ అండ్ ఫాఫ్ డూప్లెసిస్ దే హ్యావ్ దేర్ క్లియర్ కట్ రోల్స్. కానీ మిడిల్ ఆర్డర్లో రోల్స్ అంటే ఫస్ట్ రజత్ పాటీదార్ కేసు తీసుకుందాం. రజత్ పాటీదార్ ఫస్ట్ మ్యాచ్లో నెంబర్ 3 ఆడాడు, సెకండ్ మ్యాచ్లో నెంబర్ 4 ఆడాడు, థర్డ్ మ్యాచ్లో నెంబర్ 5 ఆడాడు, మళ్ళీ 4th మ్యాచ్లో నెంబర్ 3కి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే అసలు బ్యాటింగ్కే రాలేదు, నెంబర్ 6 దిగేవాడేమో, మేబీ ఇంకో వికెట్ పడి ఉంటే, ఆర్ నాకు తెలిసి డీకే వచ్చేవాడు, సో నెంబర్ 7కి వెళ్ళిపోయేవాడు. సో ఇది. నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ తీసుకుందాం. కెమెరూన్ గ్రీన్ తీసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 5, సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్ నెంబర్ 3, మళ్ళీ 4th మ్యాచ్కి వచ్చేసరికి నెంబర్ 5కి వెళ్ళిపోయాడు. సో తను 5ఆ 3ఆ. తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 4, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3. ఇదైతే ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎక్కువ వచ్చింది కాబట్టి 1 డౌన్ ఆబ్వియస్లీ బెస్ట్ బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ గానే వస్తాడు. బట్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇక్కడ రజత్ పాటీదార్ ఫస్ట్ 3 మ్యాచెస్కి 3 డిఫరెంట్ పొజిషన్స్ ఎందుకు ఆడాడు? ఇప్పుడు ఒక రోల్ అనేది వాళ్ళకి అసైన్ చేయలేదు అన్నట్లు అనిపిస్తుంది వాళ్ళ మిడిల్ ఆర్డర్ చూస్తే. ఎందుకంటే సిఎస్కే తీసుకుంటే అజింక్య రహానేకి కూడా వాళ్ళు ఒక రోల్ ఇచ్చారు, ఏంటంటే మిడిల్ ఆర్డర్ నెంబర్ 3 తను వచ్చి హిట్టింగ్ చేయాలి ఫస్ట్ బాల్ నుంచి. మీరు చూస్తుంటే సిఎస్కేకి వెళ్ళిన తర్వాత తన పర్ఫార్మెన్స్ డ్రాస్టికల్లీ చేంజ్ అయింది, అండ్ హీఈస్ ప్లేయింగ్ అకార్డింగ్ టు హిస్ రోల్. ఒక ఇన్నింగ్స్ ఫ్లాప్ అయిన మాత్రాన్ని చేంజ్ చేయరు. సో ఇక్కడ ఇప్పుడు రజత్ పాటీదార్కి నెంబర్ 3 రోల్ ఇచ్చుంటే మొత్తం వాళ్ళు సీజన్ ముందు, ఒక మ్యాచ్ తర్వాత ఎందుకు చేంజ్ చేశారు? అది కూడా నెంబర్ 4, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారంటే లేదు, మళ్ళీ నెంబర్ 5కి వెళ్ళాడు. తన చేంజెస్ వల్ల మిగతా వాళ్ళు కూడా చేంజ్ అవుతున్నారు. గ్రీన్కి ఇప్పుడు నెంబర్ 5, నెంబర్ 3 చాలా చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. నెంబర్ 5 అంటే ఆల్మోస్ట్ 13-14 ఓవర్స్లో వస్తారు, స్టార్టింగ్ నుంచి హిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3 అలా కాదు, కొంచెం సేపు డిఫెన్స్ ఆడి దాని తర్వాత హిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో అసలు మరి గ్రీన్కి మొత్తం సీజన్ ముందు వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచెస్లో కానీ వాళ్ళ కోచ్ కానీ కెప్టెన్ కానీ ఏం రోల్ ఇచ్చారు అనేసి అర్థం కావట్లేదు, తను ఎలా ఆడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు. సో మిడిల్ ఆర్డర్ రోల్ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూస్తే అనూజ్ రావత్ నెంబర్ 6లో కాన్స్టెంట్గా ఆడాడు. సో వీళ్ళ ముగ్గురు పొజిషన్స్ మారిపోయినా కానీ అది యాక్చువల్లీ చాలా కీ పొజిషన్స్ 3, 4, 5 అనేది. మిడిల్ ఆర్డర్ ఈజ్ లైక్ కీ ఫర్ ఎనీథింగ్. ఓకే, సో వాళ్ళు ఓకే ఎలా చేంజ్ చేస్తున్నారని చూద్దాం. ఇక్కడ లోయర్ మిడిల్ ఆర్డర్ కానీ ఫినిషర్స్ చూసుకుంటే అనూజ్ రావత్ 4 మ్యాచెస్ ఒకే పొజిషన్లో ఆడాడు, లాస్ట్ మ్యాచ్కి తీసేశారు తన్ని ఏకంగా. సో నేను ఈ పాయింట్ మీదకి తర్వాత వస్తాను, నెక్స్ట్ పాయింట్ దీనిపైనే ఉంది. అసలు తన్ని ఓకే 4th మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయలేదు, బట్ స్టిల్ ఒక పాయింట్లో తను వికెట్ కీపర్గా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వికెట్ కీపింగ్ దినేష్ కార్తిక్ ఇచ్చి మరీ తన్ని డ్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మ్యాచ్ ఫ్లాప్ అయ్యాడు కరెక్టే, నేను కూడా ఆ మ్యాచ్ క్రిటిసైజ్ చేశాను నా మ్యాచ్ రివ్యూలో, బట్ స్టిల్ తనకి జస్ట్ చెప్పాలి ఇలాంటి ఇన్నింగ్స్ మనకు వద్దు, వేరే డిఫరెంట్, ఐ మీన్ నీ రోల్ ప్రకారం నువ్వు ఆడాలి అన్నట్టు చెప్పాలి, కానీ డైరెక్ట్గా డ్రాప్ చేశారు. మరి దానికి రీజన్ ఏంటో మనకు తెలీదు. నెక్స్ట్ మైపల్ లోమ్రోర్ ఇంపాక్ట్ ప్లేయర్గా 2 సార్లు వచ్చాడు టీంలోకి. హీ ప్లేడ్ వెరీ గుడ్ నాక్స్. ఇక్కడైతే మ్యాచ్ విన్నింగ్ నాక్, ఆర్సీబీ విన్ అయిన 1 మ్యాచ్ డీకేతో పార్ట్నర్షిప్, అందులో మైపల్ లోమ్రోరే స్టార్ట్ చేశాడు హిట్టింగ్. అండ్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయిన మ్యాచ్లో మైపల్ లోమ్రోర్ వాజ్ ట్రయింగ్ ఫర్ హిట్టింగ్, అట్లీస్ట్ చాలా మంచి 6s కూడా కొట్టాడు. సో ఇంత మంచి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు 5th మ్యాచ్లో ఇంకొక కొత్త ప్లేయర్ని తీసుకొచ్చారు టీంలోకి, తినని టీంలో వేసుకోకుండా సౌరవ్ చౌహాన్ని. దాని వెనక రీజన్ ఏంటి? అసలు మైపల్ లోమ్రోర్ రోల్ ఏంటి? ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా రోల్ అసైన్ చేసిన తర్వాత తను ఆ రోల్ని ప్రాపర్గా చేస్తున్నప్పుడు మెయిన్ టీంలో ఎవరినైనా తీసేస్తే నెక్స్ట్ తన్ని కదా వేసుకోవాలి టీంలో ఆ పెక్కింగ్ ఆర్డర్లో, బట్ తను కాకుండా వేరే ప్లేయర్ని తీసుకొచ్చారు మంచి హిట్టర్ అని చెప్పి. మరి తను అంత మంచి హిట్టర్ అయితే ఫస్ట్ నుంచి ఎందుకు లేడు టీంలో? సో అంటే కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఐ మీన్ వాళ్ళు ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి చేంజ్ చేస్తే నార్మలే. నేను చెప్పేది మిగతా టీమ్స్ ఒకటే బ్యాటింగ్ ఆర్డర్ చేస్తున్నారంటే కాదు, మిగతా టీమ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు, బట్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, వాళ్ళు ఎందుకంటే ఒకటే టైప్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు ఎవ్రీ మ్యాచ్లో. ఇక్కడ కొంచెం ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది అనేసి నా ఫీలింగ్. సో ఇది పాయింట్ నెంబర్ 4. అండ్ పాయింట్ నెంబర్ 5, మీరు ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరు చూడండి. రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్ప్రీత్ బ్రార్, రఘువంశీ, అభిషేక్ పోరెల్, అభిషేక్ శర్మ, వీళ్ళంతా ఆక్షన్లో పెద్ద డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కాదు. వీళ్ళంతా వాళ్ళ టీమ్స్. అభిషేక్ శర్మ వెంట్ ఫర్ హై ప్రైజ్ వినో,
బట్ స్టిల్ వాళ్ళ టీమ్స్ వాళ్ళని యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే కొనుక్కొని వాళ్ళని గ్రూమ్ చేసుకున్నారు నీట్గా ఓవర్ 2-3 ఇయర్స్ వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చి. ఆర్సీబీలో అలాంటి ఇప్పటివరకు గ్రూమ్ అయిన యంగ్స్టర్ ఉన్నాడా అంటే మనం ఎప్పటి నుంచో చూస్తే వరకు ఇప్పటివరకు కూడా ఒకటి విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. బట్ విరాట్ కోహ్లీ ఓకే, విరాట్ కోహ్లీని పక్కన పెట్టేస్తే దెర్ ఈజ్ నో వన్. ఇన్ఫాక్ట్ ఒక స్టాట్ ఉంటుంది ఆర్సీబీకి ఇండియన్ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ ఎవరు హైయెస్ట్ రన్ స్కోరర్ అంటే అప్పుడెప్పుడో 2010 వరకు 3 సీజన్స్ ఆడిన రాహుల్ ద్రావిడ్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఫర్ ఆర్సీబీ. అంటే వాళ్ళు ఒక్క ఇండియన్ బ్యాట్స్మెన్ని కూడా గ్రూమ్ చేసుకోలేదు, అలాగే బౌలర్ని కూడా. సో ఏంటంటే ఇది ముందు నుంచి వస్తుంది, ఆబ్వియస్లీ ఇది ఈ సీజన్ మిస్టేక్ కాదు, బట్ ముందు నుంచి ఆర్సీబీ హ్యావ్ నెవర్ గ్రూమ్డ్ యంగ్స్టర్స్. వాళ్ళు ఆప్షన్లో పెద్ద నేమ్స్కి వెళ్తారు, పెద్ద డబ్బులు పెట్టుకొని వస్తారు, వాళ్ళు ఆ ప్రెషర్తో పర్ఫామ్ చేయరు, దెన్ వాళ్ళని తీయేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొస్తారు. సో ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ఆర్సీబీలో చెప్పాలంటే. సో ఇప్పుడైనా సో నేను అనుజ్ రావుత్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ తర్వాత చెప్తాను కదా, అనుజ్ రావత్ని గ్రూమ్ చేసుకుంటున్నారు 2 సీజన్స్ నుంచి. ఈ సీజన్ అయితే డీకేకి వికెట్ కీపింగ్ ఇవ్వకుండా తనకి కీపింగ్ ఇస్తే నేనేమనుకున్నానంటే ఓహో తన్ని వికెట్ కీపింగ్ ఫినిషర్గా గ్రూమ్ చేసుకుంటున్నారు డీకే రోల్కి ఈ సీజన్కి ఓహో అనుకున్నాను. అనుకునే లోపు 5th మ్యాచ్కి తీయేశారు. అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ చేంజ్ అదైతే చెప్పాలంటే. మరి ఏమన్నా ఇంజురీ అయిందేమో నాకు తెలియదు, అదేం మెన్షన్ చేయలేదు ఇంజురీ అని, డ్రాప్డ్ అన్నట్టే అనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ ఈ యంగ్స్టర్స్ని గ్రూమ్ చేయలేకపోవడం అనేది చాలా మా తన హెడేక్గా మారుతుంది ఆర్సీబీకి. ఎందుకంటే ఆ బిగ్ గన్స్ తీసేస్తే మిగతాది ఎవరి మీద డిపెండ్ అవ్వాలి టీం అనేది తెలియట్లేదు. మెయిన్ ఎగ్జాంపుల్ ఈజ్ రియాన్ పరాగ్ హియర్. రియాన్ పరాగ్ ఇన్ని సీజన్స్ పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళ కోచెస్కి తెలుసు కాబట్టి ఈ ఈ సీజన్లో తను అట్లీస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు. ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అయ్యాడు. ఒక మ్యాచ్ గెలిపించాడంటే చాలా ఆ ప్లేయర్కి, యాక్చువల్లీ అంత చిన్న ప్లేయర్కి 1 సీజన్కి 1 మ్యాచ్ గెలిపించాడంటే. సో నా దృష్టిలో నాట్ గ్రూపింగ్ యంగ్స్టర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ ఆర్సీబీ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి ఇవి నేనైతే మొత్తానికి ఆర్సీబీ ఫెయిల్యూర్కి ఈ 5 మెయిన్ రీజన్స్ అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయంటే మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను అండ్ నాకు మీ సపోర్ట్ చాలా కావాలి. ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ 600 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, బాయ్.